వరకట్నం కోసం భార్యను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓ ఎన్హెచ్జీ కమాండో చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను ఆపరేషన్ సింధూర్లో పనిచేసినందుకు ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీని మీద అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఆ కారణంతో కేసు నుంచి రక్షణ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్లో పనిచేస్తున్న ఒక కమాండో మీద హత్యాభియోగాలు ఉన్నాయి. వరకట్నం కోసం తన భార్యను చంపినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. దీని మీద పంజాబ్లోని ట్రయల్ కోర్టు 2004లో విచారణ జరిపి దోషిగా కూడా తేల్చింది. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే ఎదురు దెబ్బ తగిలింది. కమాండో అభ్యర్థిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం జైలు శిక్షను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. నేను బ్లాక్ క్యాట్ కమాండోని, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నా, ఈ కేసులో లొంగిపోకుండా నాకు మినహాయింపు కల్పించండి అని అభ్యర్థించారు. తన పిటిషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ కారణాన్ని చూపి ఇంట్లో జరిగిన దారుణ ఘటన నుంచి మీరు రక్షణ కోరలేరు, ఇది చాలా దారుణమైన ఘటన, ఇందులో మీకు మినహాయింపులు ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఇందుకు కొంత సమయం కావాలంటే 2 వారాలు గడువు ఇచ్చింది.